హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఇప్పుడు అందరికీ అనుభవంలో ఉన్న బాగా ఎక్స్పోజ్ అయినటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకుంటానండి. ది గ్రేట్ రాజ్యాంగం భీమ్రావ్ అంబిగారి చేత, వారి టీం చేత రచించబడినటువంటి రాజ్యాంగం అదే పెద్ద బొక్క. ఆచరణలో విఫలమయ్యేటట్టుగా రాయబడినటువంటి అతిపెద్ద బొక్కల రాజ్యాంగం. ఈ ప్రపంచ దేశాలన్నింటిలోనూ అత్యధిక పేజీలు ఉన్నటువంటి, అత్యధిక క్లాజులు, టర్మ్లు, షరతులు ఉన్నటువంటి రాజ్యాంగం. ఎందుకంటే ఎన్ని ఎక్కువ పేజీలు, ఎన్ని ఎక్కువ పేరాలు ఉంటే అన్ని ఎక్కువ బొక్కలు పెట్టచ్చు కాబట్టి. ఎంత గొప్పగా చెప్తారంటే, ఒక్క నేరగాడు 100 మంది నేరగాళ్ళు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదు. బా, ఎంత గ్రేట్, ఎంత గొప్ప ఆదర్శం అని ముందు తరాలన్నీ చంకలు గుద్దుకున్నాయి. ఎందుకంటే మా నాన్నగారు ఈ మాట నాకు చెప్పి చాలా పొంగిపోతూ చెప్పారు కాబట్టి. నిజానికి 100 మంది నేరగాళ్ళు తప్పించుకుంటే ఒక్కొక్కడు ఒక 1000 మందిని బాధపడతారు. అంటే 1,00,000 మంది బాధలు పడినా పర్వాలేదు, ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదు. అది తొక్కలోది కోర్టు వేసే శిక్ష ఏదో చాలా దారుణం, చాలా క్రూరము అయినట్టు. ఇక ఇంకా భయంకరం ఏంటంటే, ఈ దేశపు ప్రధానమంత్రి కంటే, ఈ దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కూడా ఒక మున్సిఫ్ కోర్టు జడ్జి కూడా బలమైన వాడే. వాడంత అనామకుడైన. అసలు ఈ రాజ్యాంగంలో ఓ పెద్ద ఇదేంటంటే 3 రంగాలుగా, ఒకటి పాలక వర్గం, ఇంకోటి పాలనా యంత్రాంగం, మరొకటి న్యాయ వ్యవస్థ. ధర్మాన్ని కాపాడేటందుకు, ప్రజల్ని రక్షించేందుకోసం ఈ పాలక వర్గం ప్రజల చేత ఎన్నుకోబడి, ఇప్పుడైతే ట్యాంపర్లతో ఎన్నుకోబడుతున్నారులేండి, వీళ్ళు చట్టాలు చేస్తారు. ఆ చట్టాలని అమలు చేసేది పాలనా యంత్రాంగం. ఐఏఎస్లు, ఐపీఎస్ల దగ్గర నుంచి బంట్రోతుల వరకు, టాప్ టు బాటమ్ ఉద్యోగులంతా కూడాను పాలనా యంత్రాంగం. వాళ్ళకి జీతభత్యాలన్నీ ప్రజల సొమ్ముతో ఇవ్వబడతాయి. కానీ ప్రజలకు బాధ్యులై ఉండరు. ఎవడు సీట్లో ఉన్నాడో, లేదా తమ పై సీట్లో ఎవడున్నాడో ఆ బాసులకి వీళ్ళు సాగిలపడ్డం ఇప్పుడు 75 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. ఇక వీటి రెండింటికి కూడా స్వతంత్రమైనది న్యాయ వ్యవస్థ. నిజానికి పరిశీలించి చూడండి, ఎల్ఎల్బీనో బిఎల్లో చదివి బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకొని, సభ్యత్వం తీసుకొని, చెట్టు కిందో ఆఫీస్ పెట్టుకునో న్యాయం కోసం నల్లకోట్లు వేసుకొని కోర్టుల్లో వాదిస్తూ తిరిగే న్యాయవాదుల్లో అందరికీ తెలిసిన సత్యం, 100కి 95 మంది అవినీతి పరులైతే 5% మంది నిజాయితీ పరులు క్రాస్ అయిపోతారు. ఇటువైపు వకాల్తా తీసుకొని అవతల పక్షానికి క్రాస్ అయిపోవడం కూడా జగద్విదితం. అందరూ ఇలా ఉన్నారని అనడం లేదండి, కానీ చాలా అధిక శాతం అవినీతితోనే ఉన్నారు. అంతకంటే భయంకరం ఏంటంటే, కోర్టు ఒక కేసును తీసుకొని తీర్పు చెప్పడానికి 7 పుళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టడం కూడా. ఈ లోపల ఫిర్యాదుదారు, కక్షిదారు కూడా చేస్తారు. ఆలస్యంగా న్యాయం తీర్పు రావడం అధర్మమే, అన్యాయమైన తీర్పు ఇవ్వడమే అని ఇటీవల మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ప్రారంభమయ్యాక వచ్చింది ఈ మాట. ఎందుకు పిఎం కంటే ఒక మున్సిఫ్ జడ్జి కూడా గొప్పవాడు అంటున్నానంటే, ఇదిగో ఈ బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసి సభ్యత్వం తీసుకొని చెట్లు కిందో ఆఫీసుల్లోనో వాదించే న్యాయవాదుల్లో అత్యధిక శాతం అవినీతి పరులు, అక్రమార్జన చేసేవాళ్ళు. వాళ్ళు ఒక 3 ఏళ్ళో 5 ఏళ్ళో, ఇప్పుడు ఎంతకాలం పరిమితి ఉందో తెలియదు, వాళ్ళు బార్ కౌన్సిల్లో సభ్యత్వం తీసుకొని కేసులు వాదించిన తర్వాత ఆ కెరీర్తో వాళ్ళు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జ్యుడిషియల్ ఎగ్జామ్స్. అందులో ఉత్తీర్ణత సాధిస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అవుతారు. ఉత్తీర్ణతకి ఇప్పుడు చట్టసభల్లో ఎన్నికలకి ఇదిగో చంబాకూటమి నిరూపించింది, ట్యాంపర్ లాగా పక్కదారులు ఎంసెట్లో, నీట్లో, డిఎస్సిలో అన్నిట్లో పక్కదారులు ఉన్నట్టే దీనిలోనూ పక్కదారులు ఉన్నాయి. అసలు ముందు అవినీతిమయం అయ్యిందే న్యాయ వ్యవస్థ ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే సినిమాలన్నీ పనిగట్టుకొని హీరోలు చచ్చి చెడి కుటుంబాన్ని పోగొట్టుకొని, కెరీర్ పోగొట్టుకొని, ఆ నేరగాళ్ళని తీసుకెళ్ళి కోర్టులో అప్పగించేసి అనుకుంటూ చీకట్లో కలిసిపోతాం చూపించారు కదా. అక్కడికి న్యాయమూర్తులు ఏదో మూర్తి భవించిన జస్టిస్ చౌదరి లాగా. అసలు అవినీతి అంతా అక్కడే ఉంది కూడా. వ్యవస్థ యొక్క అవినీతి రూట్స్ న్యాయ వ్యవస్థతోనే ప్రారంభమయ్యాయి కాబట్టి
ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి న్యాయ వ్యవస్థని, కోర్టుల్ని, జడ్జీలని కూడా విమర్శిస్తే ఊరుకుంటున్నారు కానీ, ఒకప్పుడైతే కోర్టు ధిక్కార నేరం. రాజ్యాంగాన్ని విమర్శించిన, కోర్టుల్ని విమర్శించిన. ఇది రంగుమారిన బ్రిటిష్ రాజ్యాంగం, అంతకంటే ఇంకొకటి కాదు. ఇలా ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్లైన వాడు మరి ఒక 3 ఏళ్ళలో పీపీగా అనుభవం ఉన్నాక మళ్ళీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, జ్యుడిషియల్ ఎగ్జామ్స్ రాసుకుంటే మున్సిపల్ కోర్టులు అవుతారు, అదే కోర్టు జడ్జీలు అవుతారు. వాళ్ళు క్రమంగా సీనియారిటీతో పదోన్నతులు పొందుతారు. అంటే పడక విషయంలో ఎంత చండాలుడో, అవినీతిలో ఎంత చండాలుడో వాళ్ళని మిగిలిన రంగాల్లో ఎలా ప్రమోట్ చేశారో, అలాగే ఇక్కడ కూడా ముందుగా అలాంటి వాళ్ళు ప్రమోట్ అయితే కుల గజ్జిగాళ్ళు, మత గజ్జిగాళ్ళు, పడక గజ్జిగాళ్ళు, డబ్బు గజ్జిగాళ్ళు వీళ్ళు తొందరగా పదోన్నతులు పొందితే క్రమంగా సీజేలు అవుతారు. అలాగే లోడెత్తిన రమణలు తయారయ్యారు. వాళ్ళు చెప్పిన తీర్పులు మున్సిఫ్ కోర్టులో ఉన్న ఒక అనామక జడ్జి, అనామక అని ఎందుకంటానంటే వాళ్ళ ఊరు పేరు ఏమిటో కూడా ఎవరికీ తెలియదు, జస్ట్ ఒక ఉద్యోగి. వీళ్ళందరినీ చట్టసభల్లో వాళ్ళు అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎంచుకోరు. వాళ్ళ సీనియారిటీ ప్రకారం రాష్ట్రపతి ఎంచుకుంటాడు. రికమెండేషన్ మాత్రం మళ్ళీ సీఎంలు, పిఎంలే ఇవ్వాలి. సీనియారిటీ అది ఒక అదృశ్య హస్తం ఇస్తుంది, గూఢచర్య వర్గం ఇస్తుంది. ఆ విధంగా ప్రమోట్ చేయబడితే తమకి అనుకూలమైన జడ్జీల్ని పెట్టుకొని మొత్తం భారతదేశాన్ని ఆడించింది ఒకప్పుడు నకిలీ కణిక వ్యవస్థ. దీన్ని బాబ్రీ ఇష్యూ అప్పుడు, బాబ్రీయే కదా, మండల్ మందిర్ అయోధ్య, ఎస్, బాబ్రీ మసీదు డిసెంబర్ 6, 1992 అప్పటికి డ్రామోజీ గాడి నెట్ వలయం కూడా ప్రపంచాన్ని చుట్టి ఉన్న వలయం, సిఐఏల్ని, కేజీబీల్ని, మెస్ల్ని, M5ల్ని, మొసాదుల్ని తన గొలుసులో పూసలుగా చేసుకొని తాను వాళ్ళకి మల్టీ క్రాస్డ్ ఏజెంట్గా పిక్చర్ ఇస్తూ తానే ఏజెన్సీ అవన్నీ ఏజెంట్లుగా చక్రం తిప్పుతూ చిటికన వేల మీద భూమిని తిప్పుతున్నానన్న పెర్వర్షన్ని అనుభవిస్తూ నకిలీ కణిక వంశపారంపర్య గూఢచర్య వలయం, అందులో ఇక ఈ తరంలో తాను జగజ్జేత అయిపోతానని కలలు గని కోటలు కట్టుకున్నాడు. తర్వాత కట్టుకున్నాడులేండి పట్టుబడ్డాక. ఆ డ్రామోజీ పట్టుబడ్డావు అనగానే ఏజెంట్గా పట్టుబడ్డానా, ఏజెన్సీగా పట్టుబడ్డానా అన్న ఆతృతకి, ఆందోళనకి 95లోనో పివి నరసింహారావు సీటు దిగిపోవడానికి కొన్ని నెలల ముందు నిర్వహించాలనుకున్నటువంటి బాబ్రీ మసీదు కూలగొట్టడం అన్నది 92 కల్లా, పట్టుబడ్డావని జూన్ ఎండింగ్, జూలై బిగినింగ్లో వాడికి వార్నింగ్ ఇస్తే డిసెంబర్ కల్లా పెట్టేసుకున్నాడు. దాని తాలూకు ఘటనలు పివి నరసింహారావు గారు తన అయోధ్యలో ఉంచారు కూడాను. అప్పుడు వెళ్ళి నారాయణ రెడ్డి అనే ఒక గవర్నర్ యూపీకి ఉండేవాడు, అప్పుడున్న హైకోర్టు, యూపీ హైకోర్టు జడ్జిని అధికారులు వెళ్ళి కలిస్తే మర్నాటికి పిక్చర్ అంతా మారిపోయింది. బాబ్రీ కూలింది కానీ భారత్ మొక్కలవలేదు. అది పరిస్థితి. అలాంటి జడ్జీలు ఎందుకో ఒక స్థానిక జడ్జి తీర్పు చెప్తే ఇందిర ఎన్నిక చెల్లదని ఆవిడ అప్పుడు రాయబరేలీ అనుకుంటాను, మేధి కాదేమో, నాకు బాగా గుర్తులేదు, నార్త్ వదిలిపెట్టి ఆవిడ మెదక్లో వచ్చి మళ్ళీ ఉప ఎన్నిక గెలుచుకొని తన పిఎం పదవి నిలబెట్టుకుంది. బయటికి చూడ్డానికి అది ఆవిడ అధికార దాహం, కానీ ఆవిడ ఎంత స్ట్రగుల్ అయిందో పివి నరసింహారావు పక్క నుండి చూశాడు. కాబట్టి ఇదిగో ఈ గూఢచర్య గల్లంతకంతా ఎన్రామ్లో, సిఐఏలో కాదు, ఇదిగో వీడు కారణం. సోమాజిగూడలో కూర్చొని ఉన్నటువంటి రామోజీ, వాడి పెంట్ హౌస్లో గొప్ప మహత్యం ఉంది అని చెబితే నేను ఇచ్చిన రహస్య నివేదికలో అదే ఉంది. దెబ్బకి దాన్ని UR రావు, ఇస్రో అప్పటి చైర్మన్, ఆయనతో వీడి పెంట్ హౌస్లో ఉన్నదేంటో పట్టుకుంటే, అది పట్టుకున్నామని తెలియకుండా ఓటమి స్ట్రాటజీతో నడిపితే ఇదిగో 32 ఏళ్ల మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం తర్వాత ఇప్పుడు మొన్న ట్యాంపర్తో మరింతగా చిక్కుకుపోయానన్నది అర్థమయ్యాక గుండె టాప్ అని పగిలిచ్చొచ్చాడు. ఇప్పుడు ఆ తరతరాలు ఏమనుభవిస్తాయో చూస్తురు. కానీ ఆ సీట్లోకి అనివార్యమై వచ్చిన చంబ అతడికి గతేమిటో చూద్దురు. కానీ ఇలాగా తొక్కలో మున్సిఫ్ జడ్జీలు జ్యుడిషియల్ ఎగ్జామ్స్ రాసుకొని
సీట్లలోకి వచ్చిన వాళ్ళు, తర్వాత సీనియారిటీతో పైకి ఎగబాకే వాళ్ళు, వాళ్ళని ఈ సీఎంలు, పీఎంలు రికమెండ్ చేస్తే రబ్బర్ స్టాంపు గవర్నర్లు లేదా రాష్ట్రపతులు ఓకే చేస్తే వాళ్ళు సీట్లోకి వస్తారు. ఆ ఎల్లయ్య పుల్లయ్యలనే జడ్జీలు లేదా లోడెత్తే రమణలు చెప్పిన తీర్పులే బౌండ్ బుక్కులయ్యి ఒక లాయర్ దగ్గరికి మనం వెళ్ళామంటే వాడి గది నిండా వెనకాల ఇంతెంత లావు ఉంటాయి. అందులో ఉండేది ఎప్పుడు ఎక్కడ ఎలాంటిది కేసుల్లో ఎలాంటి తీర్పులు, ఏ ఎల్లయ్య, ఏ మున్సిఫ్ కోర్టు వాడో, ఏ జిల్లా జడ్జి వాడో, ఏ తాలూకా జడ్జి వాడో ఇచ్చిన తీర్పులు అవి ప్రామాణికాలు. అంటే అంబిగారి రాజ్యాంగమా ఈ దేశాన్ని ఏలుతోంది, లేకపోతే ఎల్లయ్య పుల్లయ్యలు ఇచ్చిన తీర్పుల బౌండ్ బుక్కులా? ఒక్కసారి పరిశీలించి చూసుకోండి. ఇంత భయంకరమైన వ్యవస్థ 32 ఏళ్లుగా ఎక్స్‌పోజ్ చేస్తుంటే ఇప్పుడు దాని వైఫల్యం సామాన్యుడి కంటికి కూడా కనిపిస్తుంది. లేకపోతే మీడియా మాయ తెరల మాటున అబ్బో! అద్భుతమైన వ్యవస్థ మనది. ఇప్పటికీ ఆ భ్రమలోనే ఉన్నారు సామాన్యుల్లో అత్యధిక శాతం. ఇక్కడ వ్యవస్థేమీ లేదండి. ఉన్నదంతా అవినీతి మాత్రమే. దాంతోనే కాబట్టే 75 ఏళ్లుగా ధనికులు ధనికులయ్యారు, పేదవారు మరింత పేదలయ్యారు. అందుకే ఈనాటి ఈ యుద్ధం పెత్తందార్లకి పేదవారికి మధ్య అయ్యింది. ఎవరు దీన్ని ఎంత వక్రీకరించినా ఈ యుద్ధం మొత్తం దేశాన్నంతా కుదపడం ఖాయం. తర్వాత ఈ దేశపులో జరిగే మార్పే ప్రపంచాన్ని కదపడము కుదపడము ఖాయం. అందుకే భారత విశ్వగురు 56 అంగుళాల ఛాతీ వేసుకొని మినిమం గృహస్థ ధర్మం కూడా నెరపలేని వాడు నిలబెట్టే ధర్మము కాదు, అతగాడు విశ్వగురు అవ్వడు. నిలబెట్టిన బొమ్మలన్నీ ఫేక్. కాబట్టి సామాన్యుడా కన్ను తెరు, పరిశీలించుకో. వ్యవస్థ ఏమిటి, దానికి ఉన్నటువంటి చెదలేమిటి అన్నది. కాబట్టే నీ బ్రతుకు కునారిల్లుతున్నది అన్నది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా, పరిశీలించి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని అనుసరించవలసిందిగా, అర్థం చేసుకోవలసిందిగా. ఎందుకంటే ఈ యుద్ధంలో తెలిసైనా తెలియకైనా మీరు మీ జీవితాలు దీనికి అతీతంగా లేవు. ఉంటే అవినీతితో మీరు నకిలీ కణిక వ్యవస్థ వైపన్నా ఉన్నారు, లేదా అవినీతిని గుర్తించాలని మన జీవితంలో మనం దాన్ని అవగాహన చేసుకొని భావితరాలనైనా ఇందు నుండి తప్పించాలని ఎవరు ప్రయత్నిస్తారో, కనీసం ఆలోచిస్తారో వాళ్ళు ధర్మం వైపు, కానీ వాళ్ళు అధర్మం వైపు ఉండి ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికులయ్యే ఉన్నారు. తెలిసి అయినా తెలియకైనా ఈనాడు ఏ సామాన్యుడి జీవితము ఈ యుద్ధానికి అతీతంగా లేదు. ఎవరి జీవితమైనా ఇదే కథన రంగం. కాబట్టి కామన్ మ్యాన్, చెక్ యువర్ సెల్ఫ్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, కొంత క్లిష్టమైన విషయాన్నే చెప్పానండి. ఇది పరిశీలనార్హము, ఆలోచించదగినది అని అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది truth of either spying or spirituality up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. ధర్మం కోసం, మానవత్వం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని అవగాహన చేసుకోవాల్సిందిగా మీ అందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.